జాగారం కోసం నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఆ ప్లేట్‌లో ముందుగా పసుపు, కుంకుమ వేసేసి ఇలా ఒక కప్పు రైస్ వేసుకోవాలండి. మన ఇష్టం ప్లేట్‌ని బట్టి రైస్ ఎంతైనా తీసుకోవచ్చండి. ఇది మనము దీపం పెడితే దీపానికి మంచిగా అనువుగా ఉండడానికి ఇలా బియ్యం పోసుకోవాలండి. మనము జాగార దీపం కోసం 2 జత దీపాలు ఇలా పెద్దవి తీసుకోవాలండి. తీసుకొని దానికి ఎంచక్కా ఇలా పసుపంతా రాసుకోవాలండి. పసుపు రాసుకొని మంచిగా కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలండి. దీపానికి మంగళంగా అనిపిస్తుందండి ఇలా పసుపు కుంకుమ అనేది దీపాలకు పెట్టుకోవడము. ఇలా పెట్టేసుకొని మంచిగా ఈ జాగార తాంబూలాన్ని మనము ఎంచక్కా పువ్వులతో ఇలా డెకరేషన్ చేసుకోవాలండి. ఇంకా మనకు చాలా చూడ్డానికి బాగుంటుంది, మంగళంగా కూడా అనిపిస్తుందండి ఇలా పూలతో పెట్టేసుకుంటే. తర్వాత ఇందులో ఆయిల్ పోసుకొని నిండుగా పోసుకోవాలండి. నేను ఇప్పుడు ఇక్కడ కొంచెమే పోస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ అందరము ఇంట్లో ఉన్న వాళ్ళందరము కొద్ది కొద్దిగా పోస్తే అది జాగార దీపం నిండిపోతుందండి. ఇలా ఒకటి సన్నగా చేసిన ఒక వత్తిని పెట్టేసుకొని ఉంచుకోవాలండి. అది మార్నింగ్ వరకు ఉండేటట్టు చూసుకోవాలండి. వత్తి అనేది మనము ఇక్కడ మేము ఆల్రెడీ జాగార దీపం వెలిగించామండి. నేను మా పాప ఆ మహాశివునికి హారతి ఇస్తున్నామండి. జాగార దీపానికి కూడా హారతి ఇస్తున్నామండి. చూడండి ఇక్కడ జాగార దీపం పెట్టేసుకున్నామండి. బిల్వపత్రాలు దేవునికి, అలాగే ఈ పండ్లు ఫలాలు ప్రసాదం నైవేద్యాలు అన్నీ సమర్పించానండి నా స్తోమత